జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా కొరుట్ల మెట్పల్లి సబ్ డివిజన్ పరిధిలో గంజాయి వాడకం విచ్చలవిడిగా జరుగుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతగా ప్రయత్నం చేసినా ఎక్కడో ఒక చోట గంజాయికి సంబంధించిన వాసనలు గుప్పుమంటున్నాయన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. వాస్తవంగా పోలీసు వాళ్ళు ఎంత చేయాలో అంత చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంటు తన శక్తికి మించిన ప్రయత్నం చేస్తోంది. అయినా అక్రమ రవాణా, గంజాయి యొక్క అక్రమ రవాణా ఈ పరిధిలో జరుగుతోంది. ఈ ముఖ్యంగా జగిత్యాల, కొరుట్ల, గోదావరి పరివాహక ప్రాంతం లోపల ఈ మండలాల్లో చిన్న చిన్న గ్రామాల్లో దీని వాడకం యువతలో చాలా ఎక్కువగా అయిందన్న వాదనలు, ఆరోపణలు వస్తున్నాయి. అంటే మల్లాపూర్ మండలానికి సంబంధించి అక్కడి నుండి కొంత ఆదిలాబాద్ ప్రాంతం నుంచి లేకపోతే నిర్మల్ ప్రాంతాల నుంచి కొంత గోదావరి దాటి గంజాయి వస్తుందనేది ఒక్క వాదన అయితే, వెములవాడ పరిధిలోంచి అంటే మానాల అక్కడి నుండి ఆ పరిధిలోంచి అక్రమంగా వస్తుంది గంజాయి ఈ ప్రాంతాల్లోకి అనేది ఇంకొక వాదన. ఏదైనా దీనివల్ల యువత చెడిపోతుంది అనేది మటుకు వాస్తవంగా చెప్పాల్సిన విషయం. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే రాత్రి 10:30-11 తర్వాత కొందరు విద్యార్థులు కానీ అంటే యువకులు కానీ బయట తిరుగుతున్న వాళ్ళు ఎక్కడ కొంత దూరంలో కూర్చుండి లేకపోతే చీకటి ప్రాంతాల్లో కూర్చుండి సిగరెట్ తాగుతున్న వాళ్ళు దాదాపుగా అందరూ కూడా గంజాయినే తీసుకుంటున్నారన్న మాట వినిపిస్తున్నది. దీని విషయం మీద పోలీసు వాళ్ళు చాలా ఖచ్చితంగా ఆ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చాలామంది చెప్తున్నారు. అంతేకాదు కొన్ని దూరంగా విసిరేసినట్టుగా ఉన్న పాంటేలాలు కానీ లేదా కొన్ని చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా గంజాయి దొరుకుతోందన్న వాదనలు, ఆరోపణలు వస్తున్నాయి. దీనివల్ల ఏమైపోయిందంటే పిల్లలు 9:30-10 గంటలకు ఇంటికి వెళ్తే వాళ్ళ గురించి పెద్దగా ఏమి ఉండదు. పిల్లలు బయట 11:30-12 గంటల వరకు తిరగడము, వీడియో గేమ్స్ అని చెప్పని ఇంటి బయటనో ఎక్కడో ఒక చోట కూర్చుండి ఆడడము, తద్వారా గంజాయి అలవాటు అయిపోయి కొన్ని అడ్డాలుగా మారిపోయాయి. యూత్కు కొన్ని అడ్డాలు అయిపోయాయి. ఆ అడ్డాల్లో ఉండాలి, అక్కడ నుంచి వెళ్ళి గంజాయి తీసుకోవాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇంట్లోకి వెళ్ళాలి. ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి. అంటే తల్లిదండ్రుల చాటు బిడ్డలే అంటే మైనర్ అబ్బాయిలు దీనికి అలవాటు పడుతున్నారు అన్న ఆరోపణ ఉంది. డిపార్ట్మెంట్ కష్టపడుతుంది, అరెస్ట్ చేస్తుంది, పట్టుకుంటుంది, పకడ్బందీ చర్యలు తీసుకుంటుంది. కానీ అదే అంతకు మించిన స్థాయిలో గంజాయి అమ్మకందారులు, గంజాయి స్మగ్లర్స్ దీని మీద విపరీతంగా చేస్తూ ఎక్కడికక్కడ పకడ్బందీగా వ్యవహారాలు చేస్తున్నారు, పకడ్బందీగా వ్యాపారం నిర్వహిస్తున్నారన్న వాదన మటుకు వస్తున్నది. ఈ విషయం మీద డిపార్ట్మెంటు ఇంకా కఠినంగా చర్యలు తీసుకొని అవసరం అనుకుంటే ప్రత్యేకంగా ఒక టీమును పెట్టి అంటే ఒక పోలీస్ స్టేషన్ పరిధి లోపల ప్రత్యేకించి వీటిని అరికట్టడానికే ఒక టీమును పెడితే ఇంకా కొంత సత్ఫలితాలు రావచ్చు. తద్వారా యువత దారి మళ్ళకుండా ఉండొచ్చు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండే అవకాశం ఉంటుందన్న వాదనలు, రిక్వెస్ట్లు అంటే విన్నపాలు మాత్రం తల్లిదండ్రుల నుంచి వస్తున్నాయి. జై శ్రీరామ్.